అనేక రాయితీలు ఇచ్చి ఒక రాజకీయ పార్టీగా కొనసాగుతామని చెప్తే నియమ నిబంధనలకు లోబడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ స్థలాన్ని ఇచ్చి అనేక రాయితీలను కూడా ఇచ్చింది. కానీ 2 దశాబ్దాల్లో తెలంగాణ భవన్ పేరిట పవిత్రమైనటువంటి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్ను వాడుకొని అక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాలు కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విస్తరింపజేస్తామని చెప్పి ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం ఇచ్చిందో దానికి విరుద్ధంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భవన్లో అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ భవన్లో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భవన్లో, బీఆర్ఎస్ భవన్లో వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయినటువంటి తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో భయభ్రాంతులను గురి చేయడానికి, కుట్రలు కుతంత్రాలకు నిలయంగా మారింది బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి తెలంగాణ భవన్. కనుక వెంటనే ప్రభుత్వము రెవెన్యూ శాఖకున్నటువంటి అధికారాలను ఉపయోగించి వెంటనే తెలంగాణ భవన్ను జప్తు చేసి ప్రభుత్వము వెనక్కు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను అక్కడి నుంచి పంపించి వేసి పారదోలి దాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న జరిగిన అదే కార్యాలయం పేరు మీద రాజకీయ పార్టీని నడిపిస్తామని చెప్పి వ్యాపార లావాదేవీలు చేస్తూ ఒక టీవీ ఛానల్ నడుపుతూ ఆ టీవీ ఛానల్లోనే పనిచేస్తున్నటువంటి, నేను ఆ కేసు విషయం తెలుసుకోలే, స్వేచ్ఛ జర్నలిస్టు విషయంలో కానీ, యాంకర్ విషయంలో కానీ, లేదంటే దానికి సంబంధించిన నిందితుడుగా ఈరోజు పోలీసు కస్టడీలో ఉన్న పూర్ణచందర్ విషయంలో కానీ ఆ కేసు విషయంలో ఓదలుచుకోలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు యావత్ భారతదేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ చేస్తున్నారన్నటువంటి నమ్మకము, విశ్వాసము, ఆ పేరు భారతదేశంలో వచ్చింది. అగ్రగామి పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది. కనుక మాకేమాత్రమో అనుమానం లేదు, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, న్యాయంగా, ధర్మంగా, చట్టపరంగా నిందితుల మీద చర్య తీసుకుంటారని. కానీ జరిగిన సంఘటనలు చూస్తే అదే తెలంగాణ భవన్ కేంద్రంగా ఉన్నటువంటి టీవీలో పనిచేస్తున్నటువంటి అమ్మాయి మీద అఘాయిత్యమో, మానసిక వేదననో, క్షోభనో, బ్లాక్మెయిలింగో, మోసం చేయడమో, దగా చేయడమో జరిగింది. ఎవరి ద్వారా జరిగింది అంటున్నారు? నేను చెప్పడం లేదు, చట్టం చెప్తుంది. పోలీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో, పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఉంది. స్వతహాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడి వరుసైనటువంటి సంతోష్ కుమార్కు సన్నిహితుణ్ణి, సంతోష్ కుమార్తో పనిచేస్తున్న ఆయనకు అంతరంగికుణ్ణి అని భయపెట్టి